అస్మత్ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ వలనే జ్ఞానం వస్తుంది. మనం ఏ పని చేసినా అందులో శ్రద్ధ లేనిదే విజయవంతం కాదు. ముఖ్యంగా ఆధ్యాత్మికత విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ ఉండి తీరాల్సిందే. చాలామంది అంటుంటారు, దేవుని ధ్యానము, స్మరణో, జపము చేద్దామంటే ఆసక్తి ఉండడం లేదు, సమయం కుదరడం లేదు అని. అయితే 3 గంటల పాటు సినిమా హాలులో కదలకుండా కూర్చొని జేబులో పర్సు కొట్టేసినా కూడా తెలియనంతగా లీనమైపోతుంటారు. కానీ దేవుని ముందు ఒక్క 3 నిమిషాలు శ్రద్ధతో కూర్చోవటానికి మాత్రం పలు రకాల సాకులు చెప్తుంటారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చూసిన సినిమా పాట తప్పు లేకుండా ఒక్క తిప్పుకోకుండా పాడేస్తారు. కానీ గంట క్రితం నేర్చిన భగవద్గీతన మాత్రం గుర్తుకు రాదు. ఇవే కాకుండా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు జరిగిన నానా సరుకంతా బుర్రలో దాచుకుంటారు. కానీ దైవం విషయం వచ్చేసరికి బుర్ర ఖాళీ. దీనికి కారణం ఆ బయట విషయాల మీద ఉండే శ్రద్ధ భగవంతుని మీద లేకపోవడమే. స్థిరమైన మనసుతో, శ్రద్ధ, ఏకాగ్రతతో దైవమును స్మరించి చూడండి. ఎట్టి ఫలితములు పొందుతారో ఆశ్చర్యపోతారు. ఏక మనస్కులై ఆ ఆత్మారాముని స్మరించి చూడండి. సర్వం శ్రీ కృష్ణార్పణం.